నాతో తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటలను మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ 7 మాటలను మనం ధ్యానం చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, నీ ప్రశస్తమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మీరు మా కొరకు సిలువలో పలికినటువంటి 7 గొప్ప అమూల్యమైనటువంటి మాటలను వివరించటకు ప్రభువా సిద్ధపడి ఈ రీతిగా నీ సన్నిధిలో నిలవబడి ఉన్నటువంటి నాకు మీ ఆత్మను, నీ శక్తిని తోడుగా ఉంచి నీ ఆత్మ ద్వారా ప్రభువా మా అందరితో మాట్లాడి మా అందరి ఆధ్యాత్మిక జీవితాలను బలపరిచి సహాయం అందించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ 7 మాటలలో 3 మాటలు తన తండ్రి అయినటువంటి దేవునితో మాట్లాడాడు. చూద్దాం. ఆ మాటలలో మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం చదువుదాం. యేసు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయిన దేవునితో పలుకుచున్నటువంటి మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఒక చిన్న క్వశ్చన్ మీ అందరికీ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు అన్నాడు. ఒకవేళ ఏమి చేస్తున్నారో తెలిసి చేస్తే అప్పుడు దేవుడు క్షమించడా? మరి ఎందుకని వీరు ఏమి చేస్తున్నారో వీరు క్షమించన్నాడంటే, వారు నిజముగా తెలియకనే చేశారు. ఒకవేళ తెలిసి చేసినప్పటికీ కూడా దేవుడు పశ్చాత్తాపపడితే వారి పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాడు. అవునా? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఇంతకీ క్షమించడం అంటే ఏంటి? క్షమించడం అంటే ఇతరులు మన భాషలో చెప్పాలంటే ఇతరులు మన ఎడల చేసినటువంటి తప్పులను మన్నించటం. హల్లెలూయా. లేదా ఇతరులు మన ఎడల చేసినటువంటి తప్పునకు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండటం, లేదా ఇతరులు మన ఎడల చేసినటువంటి దోషములను లేదా పాపములను మనం ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్న ఆ అవకాశాన్ని విడిచిపెట్టడాన్ని క్షమించడం అంటాం. మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయము 14-15 వాక్య భాగాలలో మత్తయి సువార్త 6వ అధ్యాయం, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల యొక్క అపరాధములను క్షమించకుండా ఉంటే పరలోకమున మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు. మనము మన ఎడల చేసినటువంటి మన స్నేహితులు కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ మన ఎడల చేసినటువంటి తప్పులను మనము క్షమిస్తేనే మన పరలోకమున్న మన తండ్రి కూడా మన అపరాధములను క్షమిస్తాడు. మరి మనము మన స్నేహితులు లేదా మన పొరుగు వారు చేస్తున్నటువంటి అపరాధములను ఎలా క్షమించాలంటే హృదయపూర్వకముగా క్షమించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. మీలో ప్రతివాడును తన సహోదరుని ఎలా క్షమించాలి? హృదయపూర్వకముగా క్షమించాలి. మీరు
మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారంగానే చేస్తాడు, మన ఎడల చేస్తాడు. కనుక మనము మన సహోదరులు కానీ ఎవరైనా సరే మన ఎడల ఏదైనా తప్పిదము చేసినప్పుడు వారిని మనం హృదయపూర్వకముగా మనం క్షమించాలి. అంటే ఇక్కడ మనము కీడుకు ప్రతి కీడు చేయక ఏం చేయాలి, వారికి మనము మేలే చేయాలి. పాత నిబంధన గ్రంథంలో కూడా మేలు చేసినటువంటి వారు కొంతమంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు, యోసేపు కూడా కీడు చేసినప్పటికీ కూడా మేలే చేశాడు. మోషే కూడా కీడు చేసిన వారికి మేలే చేశాడు. అలాగే దావీదు కూడా సౌలు విషయంలో మేలే చేశాడు. ఈ వాక్య భాగము 1 సమూయేలు రాసినటువంటి గ్రంథములో 1 సమూయేలు 24వ అధ్యాయము 17-18 వాక్యాల్లో సౌలు బిగ్గరగా కేక వేస్తూ ప్రార్థిస్తున్నాడు. ఆయన ఏడుస్తూ బిగ్గరగా కేక వేస్తూ సౌలుతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవండి. ఈ దినమున నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేవి కనుక నీవు నాకంటే నీతిమంతుడవు. చూడండి, సౌలు దావీదుకి ఏం చేశాడు? అపకారం చేశాడా? అపకారమే చేసినప్పటికీ కూడా దావీదు సౌలుని ఏమి చేయలేదు. అందుకని సౌలు బిగ్గరగా కేక వేస్తూ ఏడుస్తూ ఏమని చెప్తున్నాడంటే, అక్కడ దావీదుతో యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నేను చేసినటువంటి అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసి కనుక నీవు నాకంటే నీతిమంతుడు అని సౌలు దావీదుతో చెప్తున్నటువంటి మాట. మనం కూడా మన శత్రువులు మనకు అపకారం చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో మనకి సమయం రావాలి, నేను కూడా ప్రతీకారం తీర్చుకోవాలని మనం ఆశిస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. నాకు ఆ సమయం ఎప్పుడు వచ్చిందా, వాడి సంగతి తేలవాలి, వాడితో తేలవాలి. లేదా మనకి అవకాశం రాకపోయినా అవకాశం వేరే వాడికి వచ్చిన అవకాశాన్ని మన అవకాశం లాగే తీసుకుని మనం ఏం చేస్తాం, వాడికి తిక్క కుదిరింది, వాడికి అంతే ఉండాలి, వాడి జీవితం అంతే ఉండాలని మనం అనుకుంటాం, సాధారణంగా అనుకుంటాం. కానీ మనం అలా అనుకోవచ్చా? అనుకోకూడదు. మన ఎడల ఇతరులు చేసినటువంటి తప్పులను మనము క్షమించాలి. అలా క్షమించినప్పుడే పరలోకముందున్న మన తండ్రి కూడా మన అపరాధములను క్షమిస్తాడు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో కూడా స్టెఫెను కూడా ఒక గొప్ప ప్రార్థన చేశాడు. అతను దేవుని అతను మోకాల నుంచి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ స్టెఫెను కూడా తనని రాళ్లతో కొట్టిన వారిని ఏం చేశాడు? వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. మోకాళ్ళతోటి అతను రాళ్ళతో కొడుతున్నప్పుడు కూడా మనమైతే అసలు క్షమించలేదు. నిజానికి నాకు తెలిసి క్షమించడం ఎంత కష్టమో, చాలా కష్టం, క్షమించలేము అసలుకి. ఏ వ్యక్తి అయినా సరే వచ్చి దారుణంగా మనల్ని ఏదన్నా ఒక మాట అంటే అసలు మనం తట్టుకోలేము, మనం కంట్రోల్ చేసుకోలేము. అంతటి ఈగో మనిషిలో ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనకి మాదిరి చూపించాడు. ఏమనంటే, మీరు ఇతరులను క్షమిస్తేనే నేను కూడా మీ పాపములను మీ దోషములను క్షమించి మిమ్మల్ని నా కుమారులుగా చేసుకుంటానని పరిశుద్ధ లేఖన భాగాల్లో తెలియజేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట చెప్తాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, ఎవడైనాను తనకు హాని చేసినని అనుకుని నేడలా ఒకరినొకడు సహించుకొనుచు
ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని క్షమించలాగున మీరు కూడా ఒకరితో ఒకరు అలాగా క్షమించేటటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మనకు దేవుడు ఏం చేస్తాడంటే మన దోషములను మన పాపములను కూడా క్షమించి మనము ఆయన నీతికి ఆయన రాజ్యానికి వారసుము అయ్యేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని సామెత గ్రంథంలో 19వ అధ్యాయంలో 11వ వచనంలో కూడా ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. హల్లెలూయా. సుబుద్ధి అంటే ఒక మంచి బుద్ధి వానికి దీర్ఘశాంతమునిస్తుంది. దీర్ఘశాంతము అంటే ఎక్కువ సంవత్సరాలు జీవించేటటువంటి కృప. కృప అంటే తెలుసా మీకు? కృప అంటే దేవుడు ఉచితంగా అనుగ్రహించేది కృప. కృప అంటే నేను చెప్తాను, కృప అంటే అర్హత లేని వానికి అర్హతను కలిగించటమే కృప. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. కృప అంటే అర్హత లేని వానికి అర్హతను కలిగించటమే కృప. హల్లెలూయా. అర్హత లేదు వాడికి, కానీ దేవుడు కల్పిస్తాడు, అదే కృప. ఉచితంగా ఇచ్చేది ఆశీర్వాదం లేదా దీవెన లేకపోతే మరొకటి అవ్వచ్చు. కానీ కృప అంటే అర్హత లేని వానికి అర్హతను కలిగించటాన్ని కృప అంటారు. ఇప్పుడు ఈ సమయంలో ఉదాహరణకు ఇక్కడ నుంచొని వాక్యం చెప్పే స్థితిలో లేను అనుకోండి, కానీ దేవుడు నన్ను ఇక్కడ ఈ స్థితిలో నిలబెట్టాడు. ఇదే కృప అంటే. అంటే అర్హత లేని వానికి అర్హతను కలిగించటాన్ని కృప. దేవుని సన్నిధికి రావడానికి అవకాశం లేదు వాడికి, వాడు ఘోర పాపి అయినా కూడా వాడు దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించాడు. దాన్నే కృప అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుటట్టు వానికి ఘనతనిస్తుంది. అలాంటి ఘనత కలిగి మనమందరం జీవించాలంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరి ఎడల క్షమించేటటువంటి హృదయము మనస్సును మనము కలిగి ఉండాలి. అది కూడా హృదయపూర్వకముగా మన ఎడల ఇతరులు చేసినటువంటి అపరాధములను మనము క్షమిస్తేనే మన పరలోకముందున్నటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన యొక్క దోషములను మన పాపములను క్షమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో పలికినటువంటి గొప్ప మాటలు ఇవన్నీ కూడా ఆయన అంత ఘోర బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి రోమా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అదే మనమైతే మనల్ని హింసించిన వారు కొరకు ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తామా? వెంటనే వెళ్ళి ఏదో కేసు పెట్టడం, లేకపోతే మనోళ్ళు 10 మందికి చెప్పడం, ఏదైనా అవకాశం పని వచ్చిందేమో ప్రతీకారం తెచ్చుకోవాలని ప్రయాసపడతాం. మన మొదటిగా చెప్పుకున్న విధంగా ప్రయాసపడతాం. కానీ మన దేవుడు గొప్ప దేవుడు. అక్కడ ఉన్నటువంటి సైనికులు దాదాపుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో ప్రయాణం చేస్తున్నప్పుడు 300 మంది ఉన్నారు. అక్కడ 300 మంది ఉన్నారు. 50 మంది సైనికులు యేసుక్రీస్తు ప్రభువారిని కొరడాలతో కొడుతూ ఉంటే ఆయన ఆ సిలువను ఎత్తుకొని 150 కేజీల బరువు ఉన్నటువంటి సిలువను ఎత్తుకొని ఆయన ఆ యొక్క యెరూషలేము వీధులలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దాదాపుగా 3 సార్లు కింద పడ్డాడు. 3 సార్లు కింద పడి ఆ 150 కేజీలు బరువు ఉన్నటువంటి సిలువను మోస్తూ ముళ్ళు గుచ్చుకున్నప్పటికీ కూడా ఆయన ఆ ముళ్ళును తీసుకోవడానికి అవకాశం లేక ఆ సిలువ ఆయన మీద పడింది. చూడండి, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత త్యాగం చేశాడో. కానీ మనం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలను మనం అనుసరిస్తున్నామా? కనీసము ఎవరైనా ఉచితార్థంగా ఏదైనా మనల్ని ఒక మాట అంటే మనం ఓర్చుకునే స్థితిలో ఉన్నామా? ఓర్చుకునే స్థితిలో లేము. అందుకని మన సహోదరుడే మన ఎడల చేసినటువంటి తప్పులను మనం క్షమించకపోతే పొరుగువారు చేసినటువంటి తప్పులను మనం క్షమిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన సహోదరుడు చేసినటువంటి తప్పులని మనం క్షమించకపోతే మన పొరుగువారు మన ఎడల చేసినటువంటి తప్పులను మనం ఎలా క్షమించగలుగుతాం? కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపినటువంటి మాదిరి మనం గమనం చూసుకొని ఆయన మనకి ఏదైతే చెప్పి ఉన్నాడో మన శత్రువులను మనం ఏం చేయాలి?
క్షమించాలి. అవసరమైతే వారిని మన ఇంటికి పిలిపించి వారికి ఏం చేయాలి? భోజనము పెట్టాలి. అప్పుడు భోజనం పెట్టినప్పుడు వాళ్ళ తల మీద మనం ఏం చేస్తాం? చేసినట్లు నిప్పులను కుప్పలుగా వారి తల మీద పోసిన వారు అవుతాం. ప్రతి తీర్చుట నా పని అని నేనే వారికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మీరు మీ శత్రువులను ప్రేమించాలి. ఒకవేళ ప్రేమించలేదనుకో మీరు ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు. అప్పుడే దేవుడే వారిని మారుస్తాడు. లేదా మీకు కలిగిన న్యాయం ఉంటే మీ ద్వారా ఆయన యుద్ధము చేస్తాడు. కనుక ఈ మాటలను మనందరి హృదయములో భద్రపరుచుకొని యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏదైతే ఆయన ప్రేమను ఆయన కరుణను మన ఎడలో ఉంచి ఉన్నాడో అలాంటి ప్రేమను మనమందరము మన తోటి సహోదరులతో, మన స్నేహితులతో, మన ఇరుగు పొరుగు వారితో మనం చూపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి చిన్న మాటలను మనందరి హృదయాలను భద్రపరచును గాక. ఆమేన్.